అప్పన్న నిజరూప దర్శనం అక్షయ తృతీయ రెండూ ఒకే రోజు వస్తుండడంతో చందనోత్సవంలో జనసందోహం అంతా ఇంతా కాదు. ఓవైపు ప్రోటోకాల్ దర్శనాలు, మరోవైపు అంతరాలయ దర్శనాలు, ఇంకోవైపు రాజకీయ నేతల హంగామా కనిపిస్తుండేది. కానీ ఈసారి అప్పన్న దర్శనంలో అలాంటిదేమీ లేకుండానే లైన్లన్నీ ముందుకు కదిలాయి. ఉదయం 10:30 వరకు వాతావరణం కూడా చల్లగానే ఉండడంతో జనం హాయిగా స్వామిని దర్శించుకున్నారు. ఇంతకీ విశేషం ఏంటంటే, గతేడాది జరిగిన పొరపాటును దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రోటోకాల్ దర్శనాలతో పాటు అంతరాలయ దర్శనాల్ని రద్దు చేశారు. రద్దీని తగ్గించేందుకు అధికారులు చేసిన కృషి ఫలించింది. విక్రయించిన టిక్కెట్లు సగమే అయితే వాటికి రెండింతలు పాసులు కనిపించేవి. మరికొన్ని ఆబ్లిగేషన్ పాసులంటూ ఎవరికి వారే తమకు నచ్చిన వారికి దర్శనాలు చేయించేవారు. అంతరాలయంలో తోపులాటలు తప్పేవి కావు. ఈసారి ఎన్నికల సమయం కూడా రావడంతో నేతలు ప్రచారానికే పరిమితమైపోయారు. పాసులు లేకపోవడంతో మరికొంతమంది రాలేదు. ఎండ తీవ్రతకు ఇంకొంతమంది దర్శనాన్ని వాయిదా వేసేసుకున్నారు. నేతల రాక సందర్భంగా ఎప్పుడూ వివాదమే అయ్యేది. గతేడాది విద్యాశాఖ మంత్రి బొత్స తన కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చినప్పుడు పెద్ద దుమారమే రేగింది. ఆ కుటుంబంతో పాటు వందలాది మంది లోపలికి వెళ్లిపోయారు. క్యూలైన్లలో ఉన్న భక్తులంతా ఇది చూసి గగ్గోలు పెట్టారు. ప్రభుత్వాన్ని నిందించారు. ప్రోటోకాల్ దర్శనాల వల్లే ఇలా జరుగుతోందని గుర్తించి ఈసారి వాటిని రద్దు చేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో అంతరాలయ దర్శనాల సమయంలో స్వామి వీడియో ఒకటి బయటకొచ్చింది. మొబైల్ ఫోన్లను లోనకు అనుమతించమంటూ ప్రకటించినా వీడియోలు మాత్రం బయటకొచ్చేశాయి. అయితే ఈసారి అంతరాలయ దర్శనాలు రద్దయ్యాయనో ఏమో గానీ సెల్ ఫోన్లతోనే అంతా దర్శనానికి వెళ్లారు. ఇదిలా ఉంటే పోలీసులు, దేవాదాయ శాఖ, రెవెన్యూ సిబ్బందిని భారీగా నియమించడంతో భక్తుల కంటే వారే ఎక్కువగా కనిపించారు. దీనికి తోడు వాలంటీర్లను కూడా ఎక్కడికక్కడ అధికంగా నియమించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ గాలిగోపురం వద్ద జనసంచారం లేని చోట ఓ శిబిరం పెట్టడం చర్చనీయాంశమైంది. అదేవిధంగా ఈసారి కూడా ప్రసాదాల గోల లేకుండా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఎక్కడికక్కడ ప్రసాదాలతో పాటు శీతల పానీయాలు, మజ్జిగ, ఓఆర్ఎస్, కర్బూజా వంటి భారీగా పంపిణీ చేసి ఆకట్టుకున్నారు. జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో గత అనుభవాల నేపథ్యంలో ముందు నుంచి ఈసారి ఉత్సవాన్ని పేరుపోకుండా ఎలాగైనా పూర్తి చేయాలని భావించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అందరూ తమ వాహనాల్ని కిందే ఉంచేసి ఆలయ బస్సుల్లోనే కొండపైకి రావాలని ఆదేశించడం, డ్యూటీ పాసులిచ్చిన పోలీసులే పైకి రావాలనడం వంటి హెచ్చరికల కారణంగా జనం చాలామంది ఇళ్లకే పరిమితమైపోయారు. ఇన్ని నిబంధనల మధ్య స్వామి దర్శనం అవసరమా అనుకుంటూ మానేశారు. మరో విశేషం ఏంటంటే, మొన్నటి గంధం అమావాస్య రోజున కనీసం 60,000 మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారని అంచనా. పోలీసుల హంగామా, అధికారుల హడావిడి లేకుండానే అన్ని వేల మంది భక్తులు సులువుగా దర్శనం చేసుకున్నారని అక్కడి వారే చెబుతున్నారు. మరి చందనోత్సవం రోజున అంతకు రెండింతలు అంటే కనీసం 1.2 లక్షల మంది జనాభా దర్శనం కోసం వస్తారనుకున్నా ఏర్పాట్లు చూస్తే మాత్రం బెంబేలెత్తిక తప్పదు. మరి చందనోత్సవం రోజున అంతకు రెండింతలు అంటే కనీసం 1.2 లక్షల మంది జనాభా దర్శనం కోసం వస్తారనుకున్నా ఏర్పాట్లు చూస్తే మాత్రం బెంబేలెత్తిపోక తప్పదు. గత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భక్తులు మాత్రం అధికంగా రాలేదనే చెబుతున్నారు. గతంలో ప్రింట్ చేసిన వాటికంటే అధికంగా టికెట్లు, పాసులు రావడంతో సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఆశ్చర్యపోయారు. వాటిని నియంత్రించేందుకు ఈసారి చర్యలు చేపట్టినప్పటికీ టిక్కెట్లు మాత్రం అందరికీ దక్కలేదనే అపవాదును మాత్రం మూటగట్టుకున్నారు. 300 రూపాయల టిక్కెట్లు 25,000, 1000 రూపాయల టిక్కెట్లు 15,000, 1,500 టిక్కెట్లు 6,000 విక్రయించారని చెబుతున్నా 1,500 ధర కలిగిన టిక్కెట్లు మాత్రం పెద్దలకే అందాయని, కౌంటర్ల వద్దకు వెళ్లి భక్తులు ఆరా తీసినా అయిపోయాయనే సమాధానం వచ్చిందంటున్నారు. అయితే గతంలో కంటే ఈసారి 1,500 టిక్కెట్ల లైన్లు మాత్రం వేగంగా కదిలిందంటున్నారు. టికెట్ తీసుకుంటే చాలు, స్లాట్తో సంబంధం లేకుండా పంపించడం, ఉద్యోగులకిచ్చిన టికెట్లను మధ్యాహ్నం దాటాక అనుమతించడం వంటివి ఫలించాయనే చెప్పొచ్చు. మొత్తానికి రాజకీయ నేతల హంగామా లేకపోతే సాధారణ భక్తులు బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవచ్చని మాత్రం ఈసారి రుజువైంది. నా పేరు గోపీకృష్ణ అండి. నా నేటివ్ అది కూడా సింహాచలమే. నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. సార్ ఈసారి అరేంజ్మెంట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా బ్రేక్ అంటూ ఏం లేదు. కంటిన్యూ ఫ్లోలో వెళ్ళిపోయాం అన్నమాట. చాలా హ్యాపీ అండి. సో 1 అవర్ జర్నీ, 1 అవర్ పట్టిందంటే చాలా బాగున్నాయండి. ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గుడ్ అండి. వాటర్ ఫెసిలిటీస్ అవి బాగున్నాయి. ఫ్లో కూడా అలాగే ఉందండి. ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఎక్కడ 1 అవర్ పట్టిందండి దర్శనానికి. ఇబ్బంది పడ్డారు. చాలా ప్రాబ్లమ్స్, అసలు వెళ్ళకూడదు అనేసి ఫీలింగ్ వచ్చింది. కానీ ఈసారి వచ్చిన వాళ్ళు ప్రతి ఇయర్ దర్శనం చేసుకోవచ్చు అనే ఫీల్ కలిగించారు. చాలా జనరల్ వాళ్ళకి కూడా 2 గంటల్లో దర్శనం అయిపోవడం చాలా గొప్ప అండి.
మేము మామూలు విఐపి దర్శనం వచ్చినా మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా చేశారు. ఎవ్వరు ఎటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చేశారండి. విఐపీలు నన్ను ఆపేయడం వాళ్ళు గట్రా ఏమీ లేకుండా మామూలు వాళ్ళు ఈ విఐపీ వాళ్ళకి సమానంగా చూశారు. చాలా నచ్చింది నాకు. అంటే ప్రతి ఇయర్ మనం రాగలము అనే కాన్ఫిడెన్స్ కలిగించారు. ఈసారి ఎప్పుడూ లేదు అలా. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం సగం అండి మెయిన్ రీజన్ అదే. నేను వైజాగ్ అక్కిపాండ్ వచ్చాను. మేము సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంటాము, బాగానే జరుగుతుంది. కానీ ఈసారి లైన్స్ కూడా బాగా క్యూలో లైన్స్ ఎక్కువైనా సరే బాగా నీట్గా జరిగింది. మంచినీళ్ళు సరిపోయి కూడా బాగా చేశారు. అరేంజ్మెంట్స్ క్యూ లైన్ బాగుంది. తర్వాత ఎక్కడ పడితే అక్కడ మనకి ఉచిత నీటి సరఫరా బాగా ఇచ్చారు. మంచినీళ్ళు బాగా తాగడానికి ఇబ్బంది లేకుండా, చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా బాగా చేశారు. దేవుని దర్శనానికి 1 అవర్ పట్టిందండి టైం. బాగా మాది అనకాపల్లి అండి. నా పేరు ప్రసన్న అండి. అంటే మేము నిన్న నైట్ వచ్చాము ఈవినింగ్ 6 o'clockకి. 6 o'clock నుంచి 5:15 దర్శనం కంప్లీట్ అయ్యిందండి. కొద్దిగా వాటర్ ఫెసిలిటీ అది కొద్దిగా ఇదిగా ఉంది, అంతేనండి. అరేంజ్మెంట్స్ అవి బాగానే ఉన్నాయి కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కదా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. జరిగింది, చాలా బాగుంది. స్వామిని బాగా చూసాము, హ్యాపీ అయ్యాం. ఫస్ట్ మొట్టమొదటిసారిగా నరసింహస్వామి మాకు కృప ఇచ్చాడు. ఆ కృపతో చక్కగా వెళ్ళాం. నేను అసలు నడవలేనేమో అనుకున్న దాన్ని నేను నడిచి వెళ్ళగలిగాను. అంటే ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. ఈ సంవత్సరం చేసినటువంటి ఏర్పాట్లు ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని చెప్పి మేము ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. చాలా బాగా దర్శనం అయింది. ఎదురుకుండా కూడా మాకు చాలా తోపునట్లు లేకుండా చక్కగా క్లియర్గా అన్నీ కూడా బాగా కనిపించాయి. చాలా ధన్యం అయిపోయింది మా జన్మ. ధన్యవాదాలు. చాలా చక్కగా బాగా చేయించారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా బాగుందండి. 100 అంటే 100 కంటే కూడా ఎక్కువగా బాగా బాగుందన్నమాట. చక్కగా జరిగింది. దర్శనం అంతా బాగా అయింది. ఎప్పుడే విన్నాను. యాక్చువల్గా పోయిన సంవత్సరం ఏమైంది అంటే ఇంకా అసలు ఈ మాత్రం లేనే లేదు అసలు. ఈసారి చాలా బాగా, మొదటిసారి వచ్చాను కాబట్టి నాకు మిగతా ఇది సరిగ్గా ఈసారి చాలా బాగా ఉందని అనిపించింది. దర్శనం చాలా బాగా అయింది. జీవితం ధన్యమైంది. ఎంత నడుచుకుంటూ వెళ్ళాము, నడుచుకుంటూ వచ్చాము. అంటే ఇంకెక్కడ ఆగే దర్శనం దగ్గర ఒక 5 నిమిషాలు క్యూలో నిల్చున్నాం. కానీ మిగతా అంతా వెళ్ళడం రావడం అంతే. మా కాళ్ళ సత్తువుతోటి రాగలిగాం అనమాట. అంటే రావాల్సి వచ్చింది, అంటే ఆ విధంగా రాగలిగాం అది. అందుకని ఎక్కడ ఆర్గనైజేషన్ బాగుంది. ఎక్కడ నిల్చొని అవస్థ పట్టడం లేకపోతే ఇది అవ్వటం ఎక్కడా లేదు. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా